ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వినియోగదారులపై భారాన్ని మరింత పెంచుతున్నాయి. కేవలం మే నెలలోనే 4 సార్లు ధరలు పెరగడంతో లీటర్కు సుమారు 7.5 రూపాయల వరకు అదనపు భారం పడింది. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగిపోతుందా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న సంకేతాలు చూస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగాన్ని పరిశీలిస్తున్న పలు సంస్థలు రాబోయే నెలలు చాలా కీలకమని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి వంటి వ్యూహాత్మక మార్గాలు మూసివేయబడే పరిస్థితి లేదా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు నేరుగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమారు 2 నెలల క్రితం అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మార్గాన్ విడుదల చేసిన నివేదిక ఈ అంశంపై మరింత ఆందోళన కలిగించింది. ప్రపంచంలో ఉన్న మొత్తం చమురు నిల్వల కంటే ప్రస్తుతం మార్కెట్లో వినియోగానికి అందుబాటులో ఉన్న చమురు పరిణామమే అసలు సమస్య అని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంటే చమురు ఉంది అన్నది కాదు, దాన్ని ఎంత మేర ఉపయోగించగలుగుతున్నామన్నదే కీలక అంశమని విశ్లేషించింది. మరో విశ్లేషణ ప్రకారం 2026 ప్రారంభంలో ప్రపంచ చమురు నిల్వలు సుమారు 8.4 బిలియన్ బ్యారెళ్లు ఉన్నప్పటికీ వాటిలో కేవలం 800 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే తక్షణ వినియోగానికి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో హార్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసివేయబడితే రోజుకు సుమారు 5.5 బిలియన్ బ్యారెళ్ల చమురు కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా. ఈ పరిస్థితి జూన్ తర్వాత ప్రపంచ మార్కెట్పై తీవ్రమైన ఒత్తిడిని కలిగించవచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇక సెప్టెంబర్ నాటికి కూడా ఈ భౌగోళిక ఉద్రిక్తతలు పరిష్కారం కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడొచ్చని జేపీ మార్గాన్ హెచ్చరించింది. సాధారణ పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధి రోజుకు సుమారు 10 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణాకు కీలక మార్గంగా ఉంటుంది. ఈ మార్గం అంతరాయం కలిగితే సరఫరా తగ్గిపోవడం సహజమైనప్పటికీ ఆశ్చర్యకరంగా మార్కెట్లో ధరలు $100 కంటే దిగువకు ఉండడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణ ఆర్థిక నియమాల ప్రకారం సరఫరా తగ్గితే ధరలు పెరగాలి, కానీ ప్రస్తుతం అలా జరగకపోవడం మార్కెట్ డేటాలో అసమతుల్యత ఉందని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డ్మాన్ సాక్స్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ చమురు మార్కెట్లో తప్పుడు సంకేతాలు ప్రసారమవుతున్నాయని, దీనివల్ల వాస్తవ పరిస్థితులు పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శాశ్వత పరిష్కారం కాదు. ప్రపంచం ప్రస్తుతం భవిష్యత్తులో పెద్ద షాక్ రాకపోతుందనే ఆశతో నిల్వలను వినియోగిస్తూ పరిస్థితిని నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ వ్యూహం ప్రమాదకరమని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిల్వలు తగ్గిపోతే ఆకస్మికంగా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎనర్జీ కంపెనీలలో ఒకటి కూడా ఇదే ఆందోళనలో వ్యక్తం చేసింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే చమురు సరఫరా తగ్గుతోందని, ఇది కొనసాగితే వచ్చే 2 నెలల్లో ధరలు వేగంగా పెరగొచ్చని అంచనా వేసింది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నప్పటికీ పరిస్థితి వెంటనే సాధారణ స్థితికి రాదని నిపుణులు చెబుతున్నారు. సరఫరా వ్యవస్థను మళ్లీ స్థిరపరచడానికి నెలల నుంచి సంవత్సరాల వరకు సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని గల్ఫ్ చమురు కంపెనీల ప్రకారం యుద్ధానికి ముందున్న స్థితికి మార్కెట్ తిరిగి రావడానికి 2027 మధ్య వరకు సమయం పట్టొచ్చు. ప్రస్తుతం పరిస్థితి తాత్కాలికంగా స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల పెద్ద ప్రమాదం దాగుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.